పిల్లల్ని కనేటప్పుడే కడుపులో పడి 9 నెలలు పెరిగేలోపు నీ పిల్లాడి కోసం నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తున్నావు? వాడు బయట పడ్డ కాంచి వాడు మాటలు వింటూ మాట్లాడడం మొదలు పెట్టేవాళ్ళకి నువ్వేం నేర్పిస్తున్నావు? 5వ తరగతి 5 సంవత్సరాలు కదా బల్లెకు, 4 సంవత్సరాలు కదా బల్లెకు పంపించేది. ఈ లోపు నువ్వేం నేర్పిస్తున్నావు? వాడు బల్లె కేవలం 6-7 గంటలే ఉంటాడు కదా, 24 గంటలలో 6-7 గంటలే స్కూల్లో ఉంటాడు. 6 సబ్జెక్టులు 45 నిమిషాలు చొప్పున ఆడవాళ్ళు చెప్పేది 3 గంటలే కదా. మిగతా 21 గంటలు నువ్వు కదా చెప్పాలి. నీ కొడుకు బాగుపడితే నీ కుటుంబం బాగుపడుతుంది కదా. నీ కొడుకు నీ బిడ్డ బాగుపడడం కోసం నువ్వు ఎంత సమయం కేటాయిస్తున్నావో? డబ్బు సంపాదిస్తారు, పడేస్తారు, వాళ్ళ మొక్కన పడేస్తారు. వాడు ఇంటరో బీటెక్కో ఎక్కడో అక్కడ ఫెయిల్ అయిపోయి గంజాయి దాగి మందు దాగి చెడిపోయి చెత్తకుపోయి ఇంటికి వచ్చినాక నీ పెళ్ళి అయితే సెట్ అయితే అని చెప్పి ఇంకో ఆడపిల్ల గొంతు కోసే దుర్మార్గులు తయారైంది. ఏమి ఎందుకమ్మా? దయచేసి డబ్బున్న కులాలు, దోపిడీ కులాలు ఆల్రెడీ వాళ్ళ పిల్లల పెంపకంలో ప్రణాళికలు ఉండి వాళ్ళు దేశ విదేశాలకు వెళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యాపారం చేసి సంపద వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర భూము లేదు, రాజ్యాధికారం లేనే లేదు, ఏది లేదు, బంగారం లేదు, ఏది లేదు. ఏదో వలన కొంచెం భూమి ఆ మెయిన్ రోడ్కుంటే చిన్న చిన్న బిట్లు విలువైన కావచ్చు, అది ₹1 కోటి వస్తుందని ఫీలింగ్ ఏమో. కానీ మనకున్న ఆస్తి ఇదే మెదడే. ఇంతకుముందు వచ్చిన వాళ్ళ మాజీ మంత్రి గారు, అంతకుముందు వచ్చిన తాజా ఎమ్మెల్యే గారి పిల్లలకి ఎంత మెదడు ఉంటుందో మీకు గంతే మెదడు ఉంటుంది మీ పిల్లలకు కూడా. అందుకే ఈ మెదడనే భూమిలో మంచి మొక్కలు నాటి పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయాలి. ఇప్పుడు ఈ బాటిల్ ఉన్నది, ఈ బాటిల్ ఇటీయాలి. ఈ బాటిల్లో ఎన్ని నీళ్ళు పోసినా ఆగుతలేదు, ఖాళీ అవుతుంది. మరి నువ్వు నీళ్ళు పోస్తావా? ఫస్ట్ ఏడకెళ్ళి కారిపోతుంది, ఏడ పొక్కబడ్డది, ఏడ పలిగిపోయింది, ఏడ చీరకవాసింది, ఏడ తొర్రునదో చూసుకోవాలి కదా. ఈ తొర్రలు మూసి ఆ రంధ్రాలు మూసి నీళ్ళు ఏనుంచిపోతున్నాయో దొరకబట్టి దాన్ని అతికేసినాక మీదికి వెళ్ళి పోతే అప్పుడు నిండుతుంది. కాబట్టి మన పిల్లల పెంపకంకు సంబంధించి చాలా 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 పని జరగాలి సమాజంలో. ఎవడు ఆ విషయం బోధిస్తలేడు. ఈ మధ్య ఇప్పుడు ఆయా మత ప్రచారకులు ఎంతసేపు నువ్వు చచ్చినాక స్వర్గము పరలోకము, అదిగో అక్కడ స్వర్గలోకము. ఈ అమ్మ సచ్చినాక వచ్చే స్వర్గం ముచ్చట్లే ఎదవలు తప్ప, బతికున్నప్పుడు ఈ భూమిని ఎట్లా స్వర్గం చేసుకుందాము, నీ ఇల్లును ఎట్లా స్వర్గం చేసుకుందాము, నీ పిల్లలని వచ్చే జన్మ, నీ పిల్లలు అంటాడు బుద్ధుడు, నీ పిల్లలను ఎట్లా తీర్చిదిద్దుకోవాలో ఎవడు చెప్పట్లేడు. ఇంకోడేమో ఆ యొక్క స్త్రీ తన భర్త స్నానం ఆచరించిన అనంతరము ఆ మిగిలిన నీళ్ళలో అతని డ్రాయరును తడిపి దానిని పిండుకొని ఆమెను తలపై చల్లుకున్న ఆమె 7 జన్మల దాకా. వీడు 7 ఏళ్ళు వీడే ఉందా నా భర్త? అచ్చ జన్మలో కూడా ఆమెకు వేరేటోడద్దా? అద్దా? ఒకసారి మీరే చెప్పురాక. ఏ ఒక్కరన్నా నిజం చెప్పురు, గుండె పూర్వకంగా అచ్చే జన్మలో ఈయన మీకు యాజ్ డీజ్ వస్తారంటే ఒక్కక్కరన్నా ఒప్పుకుంటుందా? అస్సలే ఒప్పుకోరు. మీరు బయటికి అంటారు కావచ్చు, ఏమో మీ ఉన్న కొడుకు ఉన్న రోజులు ఏం బాధ పెడతారా అని చెప్పి నువ్వే అచ్చ జన్మలు అంటారు. కానీ ఒకవేళ బయటికి పైకి పోయినాక అక్కడ నీకు ఫ్రీ అన్నారనుకో, ఈయన పేరు మళ్ళీ రాయరు ఒకళ్ళు. మా భార్య అయితే రాయదు, 100% రాయదు. ఎందుకంటే ఆమె నన్ను అనుభవిస్తాను కదా. ఏమంటారు, అరే అచ్చ జన్మలు అనేది కొంచెం పీస్ఫుల్గా ఉండేటోడు, ఈ కేసులు కోర్టులు పోలీసులు దొబ్బుడి లొల్లేందుకు ఏది లేనివాడు కావాలని కోరుకుంటున్నారు. ఆ స్వేచ్ఛ ఉన్నది బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం. కాబట్టి అందరూ చచ్చిపోయినాక వచ్చే స్వర్గాల ముచ్చట్లే చెప్తారు. కాబట్టి నా ముందు నా అమ్మల అక్కలందరినీ కోరుతున్నాను, ఈ భూమినే స్వర్గంగా మార్చుకోవాలి, మన కుటుంబాన్నే స్వర్గంగా మార్చుకోవాలి, మన భార్యనే నిజమైన స్నేహితురాలుగా మార్చుకోవాలి, మన భర్తనే నిజమైన స్నేహితుడిగా మార్చుకోవాలి. అలాగే యువతి యువకుల గురించి ఒక మాట. ఈరోజు యువతి యువకులు ఉట్టిగానే 25 ఏళ్ళ వయసు వస్తుందా? ఉట్టిగానే వస్తుందా 25 ఏళ్ళ వయసు? వాడు పుట్టిన కాంచెలు 25 ఏళ్ళ వయసు తర్వాత వాడు యువకుడు అవుతాడు. కానీ మన యువకులు ఇప్పటికీ వాళ్ళకు జీవితం మీద క్లారిటీ వస్తలేదు, జీవితం మీద క్లారిటీ రావట్లేదు, డబ్బు సంపాదన యొక్క టేస్ట్ తెలవడం లేదు, నాలెడ్జ్ పుస్తకాలు చదివితే వచ్చే కిక్కు గురించి తెలవటం లేదు. వాళ్ళ స్నేహితులతో కలిపి ఇప్పుడు చాలామంది యువకులు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఈ ఎదుటోళ్ళ రీల్స్, వాళ్ళ స్టేటస్లు చూసుకుంటూ మైండ్ టైంపాస్ వైపే వెళ్ళిపోతుంది తప్ప నాలెడ్జ్, అదే మీడియాను ఉపయోగించుకొని నాలెడ్జ్ పొందడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని తెలియని విషయాలు తెలుసుకోవడం వైపు యువత వెళ్ళడం లేదు. మొన్న కాకినాడ JNTUలో వినబడుతుందమ్మా? కాకినాడ JNTU అనేది ఆంధ్ర గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ కాలేజీ. అక్కడ నుంచే బోలెడంతమంది అధికారులు పుట్టుకొచ్చింది. అక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు
ప్రత్యూష సుబ్బారావు సార్ వాళ్ళ క్లాస్మేట్. ఆయన ఆ యూనివర్సిటీలో ఉన్న 12,000 మంది ఆడపిల్లలను 12,000 మంది ఆడపిల్లలను ఒప్పించి కొన్ని టెస్టులు చేయించిండు. వీళ్ళు పరిగెత్తగలుగుతున్నారా, కూసోగలుగుతున్నారా, ఒక కాలు మీద ఎంతసేపు ఉండగలుగుతున్నారు, వాళ్ళ హార్ట్ బీటింగ్ కరెక్ట్గా ఉందా, వాళ్ళ రక్తం సరిపోయేంత ఉందా, వాళ్ళ చూపు సరిగా ఉందా అని మొత్తం టెస్టులు చేపిస్తే 12,000 మందిలా ఒక 100 మంది ఆడవాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా లేరట. ఇక నువ్వు మగవాళ్ళకి టెస్ట్ చేస్తే 100 కాదు కదా, 10 మంది కూడా ఉండరు. ఇక్కడ ఎంతమంది 5 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతున్నారు, ఎంతమంది అన్ని కులాలు కలిసి, ఏమంటే కులం లేదు కులం లేదు అంటారుగా, ఎంతమంది అన్ని కులాలు కలిసి కబడ్డీ ఆట రోజు ప్రాక్టీస్ చేస్తారు, వాలీబాల్ ఆట ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, క్రికెట్ ఆట ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, ఏ కాలనీ వాడు ఆ కులం వాళ్ళే ఆడుకుంటారు కదా. బడులు కూడా అంతకుముందు ఊరుకోటో 4 ఊర్లకోటో, ఇప్పుడు మురళీ సార్ అంటున్నాడు కదా, 5-6 ఊర్లో కలిపి ఒక బడి ఉంటే అన్ని కులాల వచ్చి చదువుకుంటే అప్పుడు కదా ఒక దోస్తాన్ని ఏర్పడేది, కులం లేకుండా స్నేహభావం ఏర్పడేది. ఇప్పుడు మా క్లాస్మేట్ నేను చదువుకున్నప్పుడు బిల్ల రాజిరెడ్డి గారు ఉండేది, నిరంజన్ రెడ్డి గారు ఉండేది, అరే అంటే అరే అనుకునేది, ప్రవీణ్ రావు ఉండేది, దొర అరే ఏం చదువుతురా అంటే చెప్పురా అనుకునేటోళ్ళం. దొరలు రెడ్లు అందరూ, శ్వేత అని ఒక దొరసాని ఉండేది మా క్లాస్లో. అన్ని కులాల ఆడవాళ్ళందరూ వసే గిసే అనుకుంటూ మంచిగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడేమో కులం లేదు అని అంటాడు ఒక్కొక్కడు, కానీ ఏ కులం వల్ల ఆ కులంలో ఒక్కొక్క కేటగిరీ ఆర్థికంగా లేదా కులాల వారిగా స్కూళ్ళు పెట్టుకొని అక్కడే చదువుకుంటారు కదా. అందరూ నిర్బంధంగా ఒకే స్కూల్లో ఆ ప్రాంతం వాళ్ళు చదువుకుంటే అప్పుడు వాళ్ళ మధ్య స్నేహభావం, సౌభ్రాతృత్వం అంటారు దాన్ని. ఆ సౌభ్రాతృత్వం ఏర్పడినప్పుడు కులం అనే భావన పలచనబడి కులం ప్రాధాన్యత తగ్గిపోయి విలువలు పెరుగుతాయి. నువ్వు మడిగట్టుకొని నేను వర్ణుణ్ణి, వాడు అవర్ణుడు, వాడు వేరే వర్ణం వాడు అని నువ్వు దూరం పెట్టినాక, అంటూ ముట్టు పాటించినాక ఇక సమైక్యత, సౌభ్రాతృత్వం ఎక్కడ వస్తుంది? సోదర భావము, స్నేహశీలత ఎప్పుడు ఏర్పడుతుంది?